నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నడుస్తుంది అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అంటారు. కానీ వాస్తవానికి ఏం ప్రభుత్వం నడుస్తుందంటే అత్తాకోడళ్ళ ప్రభుత్వం, అన్నాదమ్ముళ్ళ ప్రభుత్వం, అనుముల పరివార ప్రభుత్వం, ఇట్లా ఈ ప్రభుత్వాలు ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఎందుకు ముచ్చట చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రేవంత్ రెడ్డి గారు కొడంగల్కు ఎమ్మెల్యే అయ్యారు, ఆ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక్కనికి పదవి వచ్చినందుకు అన్నాడ షాడో ఎమ్మెల్యే, తమ్ముడేమో ఇంకొక వ్యవహారము, ఇంకో తమ్ముడేమో పెట్టుబడులు పెట్టుడు, ఇంకో తమ్ముడేమో చక్రాలు తిప్పుడు. సో ఇట్లా వాళ్ళ పరివారం మొత్తం, ఇంకా ఇంట్లో హోమ్ మినిస్టరు, ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇవన్నీ అందరూ ఏ ఏ శాఖలలో ఎంతెంత కీలకంగా పనిచేస్తూ ఉంటారో, వేటిని ఎంత మ్యానిపులేట్ చేస్తూ ఉంటారో, ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారో, ప్రభావితం చేస్తూ ఉంటారో నేను చాలాసార్లు చెప్పిన. సో ఇప్పుడు కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాం మీకు. ఒక దగ్గరనేమో అత్తా కోడలు ఎమ్మెల్యే అయినందుకు అత్త పెత్తనం అయింది ఆడ ఏడా పాలకుర్తిలా. ఇక కొడంగల్లోనేమో తమ్ముడు ఎమ్మెల్యే అయినందుకు అన్న షాడో ఎమ్మెల్యే లెక్క ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేనే కాదు, ఆయన ఓ ప్రాంతానికి, ఒక ఏరియాకి ఒక కింగ్ లెక్క, ఒక రాజు లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఏమున్నా కానీ డప్పు సప్పుళ్ళు, మంచి రాజాది రాజా రాజమార్తాండ వస్తున్నాడాహో అని చెప్పేసి పూలు చల్లడము, లేకపోతే ఇట్లా డప్పులు కూడా తీసుకపోవడం ఉంటుంది కదా, ఇక అట్లా ఉందన్నమాట. ఏం జరిగిందో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. యశస్విని రెడ్డి గారు మన పాలకుర్తి ఎమ్మెల్యే, వాళ్ళ అత్త పేరు ఝాన్సీ రెడ్డి గారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, షాడో ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి. ఎమ్మెల్యే పేరుకే, అమ్మ యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యే, పెత్తనం మొత్తం అత్తదే. ఏడికి పోయినా చూడండి మీరు, కోడలు పోతుంది, కోడలు పక్కనంగా అత్త వస్తుంది. ఏ కార్యక్రమంలో పక్కనంగా అత్తకు సీట్ వేస్తారు. అట్లనే ఇవాళ ఏం చేసిరంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామానికి పోయిర్రు. దేనికోసం పోయిర్రు? పల్లెబాట కార్యక్రమంలో పాల్గొనడానికి పోయిర్రు. ఆడికి పోతే ఎమ్మెల్యే బేసిక్గా పోవాలి, ఎమ్మెల్యేతో పాటు అత్త ఝాన్సీ రెడ్డి గారు కూడా పోయిరు. అమ్మటి పోయినందుకు ఆడ ఎస్సీ కుటుంబాలకు, ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, ఆ కాలనీలో ఎవరికి రాలేదని చెప్పేసి వాళ్ళందరూ ఆ ఊర్లో, ఆ ఫతేపూర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అత్త మీద కోడల మీద ఇద్దరి మీద తిరగబడ్డారు. ఏమైంది, మీరు ఏం చెప్పి ఆ ఓట్లు వేయించుకున్నారు, ఇలా ఏం జరుగుతూ ఉంది ఊర్లల్లో? ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో ఆల్రెడీ ఉన్న ఇండ్లు ఉన్నటువంటి వాళ్లకు, రెండో ప్లాట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, మీరు మాకెందుకు ఇస్తలేరు? మా ఇంతమంది ఎస్సీలు ఉంటే, ఇంతమంది దళితులు ఉంటే ఒక్కరికి కూడా ఇండ్లు ఇయ్యరా మీరు అని చెప్పేసి వాళ్ళందరూ అత్తమ్మటి కోడలెమ్మటి పడ్డారు, తిరగబడ్డారు. వాళ్ళ మీద తిరగబడితే చివరికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. కొన్ని వీడియోలు చూపిస్తాం మీకు, చూడండి. ఇగో అదే ఇక్కడ చూడండి, ఇగో ఇగో ఇట్లా తిరగబడ్డరా వీళ్ళందరూ. తిరగబడితే ఇక చూడండి ఎట్లా పోతుందో. ఇగో ఇదంతా పోలీసు వాళ్ళు అడ్డం ఉన్నారు చూడు. ఇంకో అల్ల కనపడుతుంది చూడు, ఎమ్మెల్యే గారు కనపడుతున్నారు. అగో కారుకాడికి పోతున్నారు చూడండి. ఒక ప్రొటెక్షన్ తోటి, పోలీసు వాళ్ళు కార్యకర్తల ప్రొటెక్షన్ తోటి కారుకాడికి పోతున్నారు. ఇంకో ఇట్లా కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఇద్దరు మాటలు చెప్పారు, మాతో ఓట్లు వేయించుకున్నారు, మాకు ఇల్లు ఏమంటే ఇల్లు ఇస్తలేరని చెప్పేసరికి ఆ ఊరు మొత్తం తిరగబడితే చిన్నగా పోలీస్ ప్రొటెక్షన్ తోటి, కార్యకర్తల దాంతో మీటింగ్ మధ్యలోనే ఆపేసి అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు అత్తగారు ఇద్దరు కూడా పారిపోయారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక ఇంకో దగ్గర ఇదే ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలోనే చాలా చోట్ల ₹1,00,000 తీసుకొని నిన్న నాకు ఒకరు కాల్ చేశారు, ఒక బాధితురాలు. ఆడియో కూడా పెడతా అమ్మా అంటే ఫస్ట్ పెట్టని చెప్పింది. తర్వాత మమ్మల్ని గుర్తుపడతారు అన్న వాళ్ళు వచ్చి మా ఇంటి మీద మళ్ళీ దాడి చేస్తారు, మీ ఉన్నదే కిరాయి ఇల్లు, మా అత్త టీబీ పేషెంటు, సో మా ఆయనని అడిగి చెప్తా అని చెప్పి, సరే ఇబ్బంది వద్దులే అమ్మా, ఏం పెట్టనులే అని చెప్పిన. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలోనే ఒక మున్సిపాలిటీలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ₹1,00,000 లంచం అడుగుతారంట. ఫస్ట్ 50,000 అంట, లిస్టులో పేరు వచ్చి అలొకేషన్ అయిన తర్వాత ఇంకొక 50,000 ఇవ్వాలంట. అడ్వాన్స్ ఏమో 50,000 ఇవ్వాలి. 50,000 ఇస్తే లిస్టులో పేరు వస్తుంది, ఆ లిస్టులో పేరు వచ్చిన తర్వాత ఇంకొక మిగతా 50,000 ఇవ్వాలి. ఇగో ఇది నడుస్తున్నాడు. ఇక్కడనే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గమే కాదు,
ప్రతి నియోజకవర్గంలో గిదే దందా అవుతుంది. మక్తల్లో గిదే అవుతున్నది, మహబూబ్నగర్ జిల్లాలో గిదే అవుతున్నది, ఇటు నల్గొండ జిల్లాలో గిదే అవుతున్నది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, చిన్నోడు పెద్దోడు మొత్తం లంచాలకు దిగబడ్డారు. అంత పైరవీలు లంచాలకు దిగబడ్డారు. ఎమ్మెల్యేలు మంత్రులేమో మనం చూసినాం కదా, ఒక ఎమ్మెల్యే గారు మందు మీద వ్యవహారం ఒకటి, మంత్రులేమో కాంట్రాక్టర్లకు బిల్లు వసూలు చేసి, ఎంపీలు కూడా పర్సెంటేజ్ లెక్క మనం చూసినాం కదా. మల్లు రవి వ్యవహారము, సంపత్ కుమార్ వ్యవహారము, ఇది ఒక దగ్గర. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఇది ఒక దగ్గర. సో కాబట్టి ఇట్లా ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో కూడా కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు, కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు జోరుగా పైరవీలు, జోరుగా లంచాలు తీసుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. ఇక్కడ అత్తాకోడళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలోనే తరిమి కొట్టిరు. ఇక కొడంగల్లో చూడండి ఒకసారి, అన్నదమ్ముళ్ళు అని చెప్పినాం కదా. ఇక కొడంగల్లో ఈ వీడియో చూడాలి ఒకసారి మీరు. ఒక తిరుపతన మొత్తం డబ్బు సప్పులతోటి ప్రభుత్వ కార్యక్రమానికి ఏదో భూమి పూజ చేస్తేందుకు పోతున్నాడంట. అది పోలీసు వాళ్ళ బందోబస్తు, ఈ కార్యక్రమం. ఇక మళ్ళీ వీళ్ళు అంటారు కుటుంబ పాలన అని అవతలని మాట్లాడతారు. ఇది తిరుపతి రెడ్డి గారు ఏంటిదంటే వార్డు మెంబరా, కనీసం ఓ కౌన్సిలరా, ఓ కార్పొరేటరా, ఓ ఎమ్మెల్యేనా, ఓ సర్పంచ్ అన్న అయ్యిండా గతంలో? ఏంటిదని ఆయనను తిప్పుతా ఉన్నారు కొడంగల్లో ఏ కార్యక్రమానికైనా. ఇంకా పోలీసు వాళ్ళకన్నా కొంతమంది సోయి ఉండాలి. మీరు ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరికి? ముఖ్యమంత్రి గారికా, ఎమ్మెల్యేకా, స్థానికంగా ఉన్న సర్పంచ్కా, ఎవరికి ఇస్తున్నారు మీరు? సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు అలా అన్నదమ్ముళ్ళు ఇట్లా ఈ రకంగా రాజ్యం వెళ్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఇందిరమ్మ ఇండ్ల దోపిడీ జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పేసి కింద స్థాయి కార్యకర్తలు మొత్తం పైరవీలు, కింది స్థాయి నాయకులు మొత్తం లంచాలకు మరిగిర్రు. ప్రభుత్వ శాఖలల్లో అవినీతి పేరుకపోయింది. వీళ్ళు చెప్పేటువంటి ముచ్చట్లన్నీ ఈ బయటకు వచ్చి మీటింగ్లలో మాట్లాడేంత ఉతకథనే. ఇందిరమ్మ ఇండ్ల భాగవతం ఒకటి, అవినీతి ఒకటి, ఇక అత్తాకోడన్లు అన్నదమ్ముళ్ళ. ఇది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి తరీకా. తెలంగాణలో ప్రజాపాలన, ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఇది కాదు ఉన్నది. అత్తాకోడన్ల పరిపాలన, అన్నదమ్ముళ్ళ పరిపాలన, అనుముల పరివార పరిపాలన నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.